నమస్కారం అండి. వచ్చిన అధికారులందరికీ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన కనకదాస జయంతి కార్యక్రమం చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, నాతో మీరు మాట్లాడిన వాళ్ళతో చెప్పారు. కనకదాస ఒక వ్యక్తిగానే కాకుండా ఆయన ఒక అప్పుడు ఉన్న సమాజానికి ఆయన నమ్మిన ఒక ద్వైత ఫిలాసఫీ, మధ్వాచార్య వాళ్ళ ఫిలాసఫీ, అలాగే వాళ్ళు ఆయన నమ్మిన కృష్ణ అంటే హరి అనే ఒక భక్తి కీర్తనలు అవన్నీ కలిపి ఒక సంస్కృతంలో ఉన్న ఒక భక్తిని సంస్కృతంలోనే కంటిన్యూ చేస్తే, దాన్నే ముందు వస్తే అందరికీ సామాన్యుడికి దొరుకుతుందో లేదో అనే ఒక భావనలో దాన్ని ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమయ్యే కన్నడ భాషలో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఒక భక్తి అనేది హయ్యర్ కమ్యూనిటీస్, హయ్యర్ కాస్ట్ని కాకుండా ప్రతి ఒక్కరికి అందాలి, భక్తి అనేది అందరికీ ఒకటే లాగా ఉండాలి అని చేసిన కీర్తన. ఇప్పుడు ఆల్రెడీ నాకన్నా ముందు కూడా చెప్పారు. ఉడిపికి వెళ్తే అక్కడ కనకన కిండి అని ఉంటుంది. కనకన కిండి ఎందుకు వచ్చింది? ఒక కీర్తనలు పాడిన వల్ల కృష్ణుడు ఒక ఆ భక్తికి మెచ్చి కృష్ణుడే తిరిగాడు, వెనకాల తిరిగి ఆ కిండి నుంచి చూస్తే మనం కృష్ణుడిని చూడవచ్చు అనే ఒక భావనతో ఇప్పుడు కూడా ఉంటుంది. అది కూడా ఒక భక్తి అనే మూమెంట్, భక్తి ఒక కీర్తనలు ఇవన్నీ పాటించి ప్రతి ఒక్క సామాన్యుడికి తీసుకెళ్లాల్సిన ఒక భావనతో కనకదాసులో అప్పుడున్న మనకి విజయనగర సామ్రాజ్య ఎంపైర్ టైం పీరియడ్లో ఆయన ఒక ఇది కవిగా, కీర్తనలుగా, అంతేకాకుండా ఒక సోషల్ రిఫార్మర్. అంటే ఈ కుల విభేదాలు పైన ఉన్న వాళ్ళకి విద్య కాదు, ప్రతి ఒక్కరికి విద్య అనేది అందాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూస్తే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర అని మనకి వర్ణాశ్రమ సిస్టంలో ఇందులో విద్య అనేది బ్రాహ్మణులకే కాకుండా ప్రతి ఒక్కరికి అందాలి, శూద్రులకు అందాలి అనే ఒక భావనతో ఆయన కష్టపడి ఆయన ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా సామాన్యుడికి అర్థమయ్యి మాట్లాడిన తర్వాత ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ తరతరాలు ఇప్పుడు కూడా వస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది సెల్ఫ్ ఎంపవర్మెంట్ లాగా ఉండాలి, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలి అనే ఒక కారణంతో ప్రభుత్వం కూడా మనకి ప్రోగ్రామ్ అనేది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ గా తీసుకొని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఎంపవర్మెంట్ లాగా వాడుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక యాక్సెస్ అనేది ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక విద్య అందరికీ ఒక యాక్సెస్ ఇచ్చి వాళ్ళలో మనం సమాజంలో అందరూ ముందుకు రావాలనే ఆశయంతో ప్రభుత్వం ఇది ఒక కార్యక్రమం మనకి స్టేట్ లెవెల్ తీసుకోవడం జరిగింది. సో ఇంట్లో ఈ మాట చెప్తూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ.